మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఏదైతే మన గుంటూరులో మహీంద్రా తరపున ఉప్పల్లి రాకేష్ గారు వాళ్ళ డీలర్షిప్లో కొత్తగా 2 ఎలక్ట్రిక్ కార్స్ అనేది ఈరోజు రిలీజ్ చేసుకుంటా ఉన్నాం. వారి పైనీర్ సంస్థ గురించి తెలిసిందే. ఏ విధంగా గడిచిన 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో కార్స్ సంబంధించి వెహికల్స్ సంబంధించి ఎంత మంచి సర్వీస్ కానీ సేల్స్ కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరొక 2 కార్లు ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ 2 కూడా మహీంద్రా వైపు నుంచి రిలీజ్ చేసుకుంటా ఉన్నాం. దానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అవుతాయని కూడా పూర్తి నమ్మకం. అయితే అందరం కూడా గర్వించాల్సింది ఏమిటంటే అందరం కూడా ఏదైతే ఈ న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో, కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయో, ఎలక్ట్రిక్ కార్స్ కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి అన్నీ కూడా న్యూ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా మన దేశంలోకి వస్తూ ఉన్నాయి. ఏదో బయట తయారు చేసి ఇక్కడ అమ్మటం అని కాకుండా మహీంద్రా అనేది మన ఇండియన్ భారతదేశంలో తయారయ్యి మొత్తం రీసెర్చ్ అంతా కూడా ఇక్కడే చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే చేసి ప్రపంచంలో దిగ్గజాలైన కంపెనీలతో పోటీ పట్టకుండా వాళ్ళకంటే కూడా మంచి క్వాలిటీతో చేస్తూ ఉంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇండియాలో పెంచడం అనేది మనం ఈ మహీంద్రా కంపెనీ వైపు నుంచి, ఈ కొత్తగా వస్తున్న కార్ల వైపు నుంచి, ఎలక్ట్రిక్ కార్ల వైపు నుంచి ఈరోజు మార్కెట్లోకి తీసుకొస్తున్న దాన్ని బట్టి మనం చూడొచ్చు. దాన్ని మనం అందరం కూడా గర్వంగా చూడాలి, మనం అందరం గర్వించాల్సిన అంశం. కాబట్టి దీన్ని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే మన కంపెనీ, మన భారతదేశ కంపెనీ, మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మంచి క్వాలిటీతో చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేస్తూ మరింతగా మనం ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశంలో ఎక్కువ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మంచిగా ఎంకరేజ్ చేస్తే మంచిది అనేది కోరుతూ మరొకసారి రాకేష్ గారికి అలాగే రమేష్ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ దాకా ఎంత అయితే బాగా చేశారో దానికంటే ఇంకా 10 బాగా చేస్తారని ఆశిస్తాం. మిర్చి రైతులు సరైన ధర లేక ఆవేదన దీని గురించి మీరు సీఎం చంద్రబాబు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. మొన్నటిదాకా 15,000 ఉన్న మిర్చి ధర ఇప్పుడు 12,000కి వచ్చింది. దీని గురించి నిన్న మీరు చూసుంటారు. నిన్న కూడా మేము కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో లెటర్ కూడా రాయటం జరిగింది. ఆయన కూడా లెటర్ రాసిన తర్వాత కేంద్ర మంత్రి గారిని వెళ్ళాము, కలిసి ఇది పరిస్థితి, మిర్చి రైతుల పరిస్థితి ఇలా చాలా దయనీయ పరిస్థితి ఉంది. ఎకరానికి దాదాపు 20,000 నుంచి 50,000 దాకా పోయే డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఇప్పుడు రైతులకైతే. కాబట్టి మనం ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, ఇది ఒకటి నేను ఈ ఆఫీసర్స్ మీకు అప్పచెప్తున్నాను, మీరు కూర్చొని వర్కౌట్ చేసి నాకు సొల్యూషన్తో నా దగ్గర రండి అని చెప్పారు. మళ్ళీ మంగళవారం మళ్ళీ ఒక మీటింగ్ ఉంది. దానికి మేము మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అడిగారు. ఎంత ఉంది రేటు, ఆ వ్యత్యాసం, ఎంఐఎస్ స్కీమ్ ఉంది. ఆ ఎంఐఎస్ స్కీమ్లో మనం ఏమన్నా ఆదుకోవచ్చా, ఆదుకుంటే కనుక మేము అడిగాం. ఈ ఎంఐఎస్ స్కీమ్ ప్రకారం అయితే 50% సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మనం అడిగింది ఏంటంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బలాయించే విధంగా మీరు చేయండి అని అడగడం జరిగింది. దాని కింద ఎక్కువ ఆదుకోవడానికి అవకాశం ఉందా, లేకపోతే వేరే స్కీమ్ కింద ఎక్కువ ఎంఐఎస్ స్కీమ్ కాకుండా వేరే స్కీమ్ కింద ఉందా అనేది మనం మన వైపు నుంచి వర్కౌట్ చేసి మనం కొద్దిగా దాని గురించి స్టడీ చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల ముందు కూర్చొని మళ్ళీ చెప్పారు. మిత్రులు నమస్కారం. ఈరోజు ఇక్కడ గుంటూరులో మహీంద్రా ఆరిజిన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీల్ని పైనీర్ సంస్థ వారు తీసుకురావటం, వాటిని గౌరవ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లీడర్ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రారంభించడం, ఆ కార్యక్రమం కూడా పాల్గొంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. పైనీర్ అనే పదానికి అర్థం మనందరికి కూడా తెలుసు. ఆ పేరు తగ్గట్టే దాన్ని సార్థం చేసుకుంటూ చుప్పల్ రమేష్ గారు అటు ఆటో ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్లో, ఎడ్యుకేషన్లో, ఇట్లా మల్టిపుల్ సెక్టార్స్లో హీ ఆల్వేస్ బ్రింగ్ అప్ న్యూ థింగ్స్. అండ్ అలానే ఒక పక్క బిజినెస్ అనే కాకుండా ఎంతో ఫిలాంథ్రఫీ యాక్టివిటీస్లో ఎన్నో చారిటీస్ ఈజ్ డూయింగ్. అండ్ ఆయనకి చేదోడుగా వాళ్ళ అబ్బాయి చుప్పల్ రాకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పైనీర్ బ్రాండ్ ముందుకు తీసుకెళ్తూ దే ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ బిగ్ వే అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. మా అందరికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒకప్పుడు లేకని చాలా మందికి అవగాహన వచ్చింది. దిస్ ఈజ్ మచ్ నీడెడ్.
ఎమిషన్ ఫ్రీ కాబట్టి పొల్యూషన్ ఉండదు, ఎకో ఫ్రెండ్లీ. అలానే లో మెయింటెనెన్స్, ఈ వేర్ అండ్ టైర్ కానీ వీటి పరంగా పార్ట్స్ పరంగా రెగ్యులర్గా చేసే పని లేకుండా ఉంటుంది కాబట్టి లో మెయింటెనెన్స్ ప్లస్ డ్రైవ్ బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా స్మూత్గా, చాలా క్వైట్గా, చాలా బాగుంటుంది. చాలా అందరు కూడా దే హ్యావ్ ఏ ప్లెజెంట్ డ్రైవ్. ప్లస్ గవర్నమెంట్ కూడా బోల్డెన్ ఇన్సెంటివ్స్ ఇస్తే వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. పైగా ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా మహీంద్రా మన దేశంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో మన స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ వేసిన మన బ్రాండ్, మన ప్రొడక్ట్స్ని, మన బ్రాండ్ని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. I wish Pioneer Auto World a big success in this new venture as well, like all their previous ventures. Thank you.